నీవు ఎంత, నీ ఇల్లు వాకిలు ఎంత, నీ ఆస్తిపాస్తులు ఎంత, నువ్వు ఎంత ఈ బ్రహ్మాండంతో కనుక పోల్చుకున్నట్లయితే అని ఒక్కసారి అట్లా కనుక నువ్వు పోల్చుకున్నట్లయితే నీకున్నటువంటి గర్వము సర్వము కర్వం అయిపోయింది, మొత్తం అణిగిపోయింది. ఎందుకనంటే ఈ ప్రాపంచికమైనటువంటి వస్తువులు, ఈ ప్రాపంచికమైనటువంటి భోగాలు, ఈ సిరి సంపదలు ఇవన్నీ కూడా శాశ్వతమని మనం భావిస్తూ ఉంటాం, మనకి తెలియకుండా భావిస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా ఒక్క క్షణంలో ఏమైపోతాయో తెలియదు. ఒక్కసారి భూకంపం కనుక వచ్చిందనంటే ఏమవుతావు, ఎవరిళ్ళు ఉంటాయో ఎవరిళ్ళు పోతాయో, ఎవరు మిగులుతారో ఎవరేమవుతారో తెలియదు. మరి తుఫాను పడతా ఉంటే ఎలాంటి పరిస్థితి వస్తుందో మనం గమనిస్తూనే ఉన్నాం. అగ్ని ప్రమాదాలు జరిగితే ఏమవుతుందో గమనిస్తూనే ఉన్నాం. ఇలా ఒక్క క్షణంలో ఈ ప్రకృతి కనుక కోపించిందనంటే ఏమవుతున్నాం. కనుక ఇదంతా కూడా చాలా తాత్కాలికమైనటువంటిది, అల్పమైనటువంటిది అనేటువంటి భావన మనకు ఉండాలి. మిడుగురు పురుగు చూడండి, అది మిడుగురు పురుగు అంటే బాగా మెలమెల మెరుస్తూ ఉంటుంది. అది అనుకుంటుందంట, ఆహా నాలాంటి జీవి అసలు ఈ భూప్రపంచంలోనే లేదు, ఎందుకంటే బ్రహ్మాండమైనటువంటి వెలుగులు విరజిమ్ముతూ ఉంటాను నేను అని అనుకుంటుందంట. ఈ మిడుగురు పురుగు కాస్త ఆ రాత్రిపూట ఏమవుతుందంటే ఆ వీధి లైట్ ముందు అది వాళ్ళ దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దాని చుట్టూ తిరుగుతూ ఉంటే అది వెలుగుతూ ఉన్నట్టుగా ఎవరికి తెలియదు. కాబట్టి ఆ వెలుగు ముందు దీని వెలుగు కాస్త ఏమీ లేకుండా పోయింది. సరే అది అనుకుంటుందంట, నువ్వు ఇంతలాగా ఎగసిపడ్డావు, నీ వెలుగంతా కూడా నా వెలుగులో ఎన్నో వంతు అని ఆ బల్బు అనుకుంటుందంట, వెలుగుతా. సరే ఆ బల్బు తెల్లవారేటప్పటికి సూర్యుడు వచ్చినప్పటికల్లా పాపం అది వెలుగుతానే ఉంటుంది, కానీ వెలిగిందో పోయిందో మనకు తెలియదు. ఎందుకనంటే మెల్లకన్ను మూసినా ఒకటే తెరిచినా ఒకటే అని అన్నారు. అదే ప్రకారంగా అది వెలిగినా ఒకటే ఆడినా ఒకటే సూర్యుడు వచ్చిన తర్వాత. ఎందుకంటే సూర్యుడు కనుక వస్తే మొత్తం కూడా బ్రహ్మాండమైనటువంటి వెలుతురు వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా ఒకదాన్ని మించి ఒకటి ఈ లోకంలో ఉన్నాయి. నేనే గొప్ప తెలివిగలవాడినని, నేనే చాలా గొప్పవాడినని, నేనే ఆస్తిపరుడినని, నేనే గొప్ప పదవిలో ఉన్నటువంటి వాడినని ఇలా అహంకరించేటువంటి వాడు అంతకంటే పెద్దవాడు దొరికినప్పుడు ఏమవుతాడు, ఇదిగో ఇతను కాస్త చిన్నోడైపోతాడు. పెద్ద గీత కనుక గీస్తే ఉన్నటువంటి గీత కాస్త చిన్నదవుతుంది. అదే ప్రకారంగా మనం అంతా కూడా ఏ రకమైనటువంటి గర్వం లేకుండా, అహంకారం లేకుండా ఇదంతా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ప్రసాదం అనేటువంటి భావనతో, ప్రసాద బుద్ధితో మనం జీవించాలి. ఈ విషయాన్ని మనకి ఈ భగవద్గీత తెలియజేస్తూ ఉంటుంది. ఇక చివరిగా మన యొక్క కర్తవ్యం ఏమిటో మనం తెలుసుకోవాలి. భగవద్గీతను గురించినటువంటి చాలా విషయాలు తెలుసుకున్నాం. భగవద్గీత యొక్క మహిమను తెలుసుకున్నాం, దాని యొక్క విశిష్టతను తెలుసుకున్నాం, దాని యొక్క ప్రాధాన్యత ఏమిటో తెలుసుకున్నాం, అది మానవ జీవితానికి ఏ రకంగా ఉపయోగపడుతుందో తెలుసుకున్నాం. మరి ఆ భగవద్గీత అనేటువంటిది అసలు ఎట్లా వచ్చిందో ఏమిటో, దాంట్లో ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటో తెలుసుకున్నాం, దాని విలువ తెలుసుకున్నాం, అన్నీ తెలుసుకున్నాం. రైట్, బాగానే ఉంది. మరి ఇన్ని తెలుసుకున్న తర్వాత ఊరికినే ఇట్లా తెలుసుకుంటే సరిపోతుందా? ఇలా తెలుసుకుంటా ప్రారంభం చేస్తే దీనికి ఏమైనా ముగింపు ఉందా? లేదు. ఎందుకనంటే అది ఒక మహాసాగరం. భగవద్గీత అనేటువంటిది ఒక మహాసాగరం. దాంట్లో అనర్ఘమైనటువంటి రత్నాలు ఉన్నాయి. సముద్రంలో ఎన్ని రత్నాలు ఉంటాయో తెలియదు లోపలికి కనుక పోతే. అయితే ఎంతవరకు పోతాం మనం కొంతవరకే పోతాం. లేదు అట్లా కనుక పోగలిగినట్లయితే కొన్ని వందల కిలోమీటర్లు కనుక లోపలికి కనుక పోగలిగినట్లయితే సముద్రం లోపలికి ఎన్ని రత్నాలు దొరుకుతాయో చెప్పడానికి వీల్లేదు. అలాగని వాటన్నింటినీ తీసుకోవాలని మనం కనుక పోతే మళ్ళీ తిరిగి వచ్చే పని ఉండదు. కానీ అలా కనుక మనం లోపలికి పోయినప్పుడు మనకి ఏదో 1, 2, 3, 4 రత్నాలు కనుక దొరికితే అవి చాలు మన జీవితానికి, అంతకంటే ఇంకా ఆశపడాల్సినటువంటి పని లేదు. అదే ప్రకారంగా ఈ భగవద్గీత అనేటువంటి ఓ మహాసాగరంలో మనం కనుక మునక వేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి రత్నాలు మొత్తాన్ని పోగు చేసుకోవాలనేటువంటి కోరిక అక్కర్లా. ఇందులో దొరికేటువంటి ఏ కొన్ని రత్నాలు దొరికినా సరే నీ జీవితం కాస్త సస్యశ్యామలం అవుతుంది, నీ జీవితం కాస్త సార్థకం అవుతుంది. అసలు ఎందుకోసం ఈ లోకంలోకి జన్మ తీసుకొని వచ్చామో ఆ జన్మ కాస్త సార్థకం అవుతుంది. అందుకోసం మనం ప్రయత్నం చేయాలి. ఇలా తెలుసుకుంటూ ఉండటం కాకుండా మనం ఏం చేయాలంటే ఈ గీతని అధ్యయనం చేయాలి. ఈ గీత జ్ఞానాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇందులో చెప్పినటువంటి విశేషాలు ఏమైతే ఉన్నాయో, ఏ రకమైనటువంటి సూచనలు మానవుడికి తెలియజేయబడినాయో, ఈ తెలియజేయబడటంలో అక్కడ శ్రీకృష్ణుని యొక్క లేదా వ్యాస మహర్షి యొక్క ఆలోచనలు ఏమిటో, ఏ రకమైనటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఈ భావాలను మనకి అందించారో వాటన్నింటినీ చక్కగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత వాటిని జీవితంలో ఆచరణ చేయాలి. అధ్యయనం చేస్తే పుణ్యం, ఆచరణ చేస్తే మోక్షం. కనుక అధ్యయనం చేసి తృప్తి చెందకూడదు, అనుష్ఠానం చేయాలి.
ఆచరణ చేయాలి. అలా ఆచరణ చేసినప్పుడే ఆ మోక్షం, ఆ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనం పొందగలుగుతాం. అందువల్ల ఈ ఆచరణ చేయటం అనేటువంటిది మన యొక్క ప్రథమ కర్తవ్యం. శంకరాచార్యుల వారు వివేక చూడమణిలో మాట చెప్పారు, దుర్లభం త్రయమే వైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అని. మనుష్య జన్మ రావటం, మోక్షం కావాలి అనేటువంటి కోరిక మనలో కలగటం, ఆ మోక్షానికి దారి చూపించేటువంటి మహాత్ములతో పరిచయం కలగటం, ఈ మూడు కూడా చాలా దుర్లభమైనటువంటివి. దైవానుగ్రహం ఉంటేనే అవి నీకు లభిస్తాయి అన్నారు. దైవానుగ్రహం ఊరికనే ఉంటుందా? ఆ దైవాన్ని మనం కనుక కోరినప్పుడు, ఆ దైవాన్ని ప్రార్థించినప్పుడు, ఆ దైవం పట్ల మనం భక్తితో ఉన్నప్పుడు, ఆ దైవాన్ని ఆశ్రయించినప్పుడు ఆ దైవం యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. ఆ అనుగ్రహం కారణంగా ఈ మనుష్యత్వం, ఈ ముముక్షత్వం, ఈ మహాపురుషుల యొక్క ఆశ్రయం, ఈ మూడు కూడా మనకి లభిస్తూ ఉంటాయి. ఎన్నో జన్మల పుణ్యఫలంగా ఈ మనుష్య జన్మ వచ్చింది. మనకి మోక్షం పొందాలనేటువంటి ఆసక్తి కలిగింది. ఆ మోక్షానికి దారి చూపించేటువంటి ఈ భగవద్గీత శాస్త్రంతో, ఇతర శాస్త్రాలతో, ఈ శాస్త్రాలను వివరించేటువంటి గురువులతో పరిచయం కలిగింది, కలుగుతున్నది, కలుగుతుంది. కాబట్టి ఈ మార్గంలో మనం వెనుదిరగకుండా మనం ముందుకు ప్రయాణించాలి. ఈ శరీరం ఉండగానే ఈ లక్ష్యం కోసం మనం ప్రయత్నం చేయాలి. శతకోటి జన్మ సుకృతై పుణ్యై వినా లభ్యతే అని కూడా శంకరాచార్యులు వారు చెప్పారు. శతకోటి జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప లభించినటువంటిది ఈ మోక్షం అనేటువంటిది అని మనకి చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి మోక్షాన్ని ఈ మానవ జన్మలోనే ఆరోగ్యం బాగున్నప్పుడే, కాళ్ళు చేతులు కళ్ళు మొదలైనటువంటి అన్ని అవయవాలు కూడా బాగా పనిచేస్తూ ఉన్నప్పుడే, అన్ని రకాలైనటువంటి అవకాశాలు మనకు కలిసి వస్తూ ఉన్నప్పుడే ఈ భగవద్గీతని ఆశ్రయించి భక్తి, జ్ఞాన, వైరాగ్యాల్ని అలవర్చుకొని ఈ సంసార బంధనాలన్నింటినీ కూడా తెగద్రించుకొని మోక్ష సామ్రాజ్యాన్ని మనం అందుకోవాలి. ఇది మన యొక్క ప్రప్రథమైనటువంటి కర్తవ్యం, తిరుగులేనటువంటి కర్తవ్యం. మరైతే ఇదేనా? మరొక ముఖ్యమైనటువంటి కర్తవ్యం కూడా ఉంది. ఈ కర్తవ్యాన్ని కూడా భగవానుడే స్పష్టంగా తెలియజేయటం కూడా జరిగింది. ఏమిటనంటే, తాను చెప్పినటువంటి ఈ గీతా జ్ఞానాన్ని నా భక్తులైనటువంటి వారికి తెలియజేయండి అని. యయిమం పరమం గుహ్యం మద్భక్తేష్ అభిదాస్యతి. ఎవరైతే నా భక్తులు ఉన్నారో అటువంటి వాళ్ళకి దీన్ని పరిచయం చేయండి అని. నా భక్తులు అంటే కృష్ణ భక్తులని కాదు, అంటే భగవంతుడి వైపుకి తిరిగినటువంటి వాళ్ళందరూ కూడా భక్తులే. ఎవరైతే భగవంతుడి వైపుకి తిరిగి భగవంతుడిని తలుచుకొని భగవంతుడి కోసమని ఏదో ఒకటి త్యాగం చేయాలనేటువంటి భావన ఉంటుందో వాళ్ళందరూ కూడా భగవద్భక్తులే. అదిగో అటువంటి వాళ్ళకి ఈ నా జ్ఞానాన్ని ప్రచారం చేయాలి. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః అన్నారు. అంటే అలాంటి వాళ్ళకన్నా ఇక నాకు ఇష్టమైనటువంటి వాళ్ళు ఈ లోకంలో మరొకరు ఎవరు లేరు అని. అంటే మనం తరించడం ప్రధానమే అయినప్పటికీ కూడా మనం తరించడం మాత్రమే కాక ఇతరులు తరించడానికి కూడా శాయశక్తుల మనం పాటుపడాలి, ప్రయత్నం చేయాలి. ఇది కూడా మానవ కర్తవ్యం. అలా తరించేందుకు మనం ఈ పరమ రహస్యమైనటువంటి గీతా జ్ఞానాన్ని ఇతరులకు కూడా బోధించాలి, ఇతరులకి తెలియజేయాలి. అటువంటి వాళ్ళే నాకు అత్యంత ప్రియులని భగవానుడే స్పష్టంగా ఈ భగవద్గీతలో చివరి అధ్యాయంలో తెలియజేయటం జరిగింది. కాబట్టి భగవంతుడికి అత్యంత ఇష్టలం మనం కావాలి అని అంటే, ఎందుకనంటే నేను భగవంతుడికి భక్తుండండి అని మనం డబ్బా కొట్టుకోవటం కాకుండా భగవంతుడు అనాలా, ఆహా వీడు నాకు చాలా ఇష్టడు, వీడు నా భక్తుడు అని భగవంతుడే అనాలా. అలా అనేటట్టుగా మనం ప్రవర్తించాలి. అలా ప్రవర్తించాలి అంటే ఆయన చెప్పినటువంటి దాన్ని మనం ఆచరించాలి. ఇలా ఇతరులకి జ్ఞానాన్ని కనుక అందించడమే జ్ఞానయజ్ఞము అని కూడా చెప్తారు. అన్ని యజ్ఞాల కన్నా జ్ఞానయజ్ఞం శ్రేష్టమైనటువంటిదని 4వ అధ్యాయంలో మనకి స్పష్టం చేయటం కూడా జరిగింది. కాబట్టి భగవంతుడికి ప్రియమైనటువంటి ఇష్టమైనటువంటి కార్యాన్ని చేసి మనం కూడా తరించాలి. అయితే చెప్పడానికి బాగానే ఉంది కానండి, మేము ఇతరులకి దీన్ని బోధించగలమా? మాకెంత జ్ఞానం ఉంది? మా జ్ఞానంతో ఇతరులకు ఎక్కడ బోధిస్తాము? ఇతరులు ఎవరు మేము చెబితే వింటారు అనేటువంటి ఆలోచన కూడా కొంతమందికి ఉంటుంది. దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిందే. మరి ఇతరులకు బోధించడం ఎలాగా అనే సంశయం మనకేం అక్కర్లేదు. నిజంగా సంపూర్ణమైనటువంటి ఈ జ్ఞానం కనుక మనకు ఉన్నట్లయితే, ఈ జ్ఞానాన్ని ఎవరైతే అవగాహన చేసుకున్నారో అటువంటి వాళ్ళు తప్పకుండా ఇతరులకు బోధించవచ్చు, బోధించాలి, అది బాగానే ఉంటుంది.
అది సాధ్యం కానటువంటి వాళ్ళు ఈ భగవద్గీత గ్రంథాన్ని, ఈ భగవద్గీతలో ఉన్నటువంటి విషయాల్ని ఒక గ్రంథంగా అచ్చువేయించి దాన్ని ప్రచారం చేయొచ్చు. లేదా ఎవరన్నా అచ్చువేయిస్తుంటే మనం సహకరించి అలా కూడా దాన్ని ప్రచారం చేయొచ్చు, అంటే దాన్ని ఇతరులకి పంచి ప్రచారం చేయొచ్చు. లేదా ఇతరులు ఎవరైనా సరే ఆ గ్రంథాన్ని కనుక అచ్చువేస్తూ ఉంటే గ్రంథాన్ని కానీ లేదా దాంట్లో ఉన్నటువంటి విషయాల్ని కానీ ఇతరులకి బాగా సులభంగా అర్థమయ్యేటట్టు అలా తెలియజెప్పడం కనుక ఎక్కడైనా జరిగినట్లయితే అటువంటి ఆ గ్రంథాలని, అటువంటి ఆ విషయాల్ని మనం ఇతరులకి చేర్చడం కోసం ప్రయత్నం చేయాలి. ఇతరులకి ఎవరండి నా మాట వింటారంటే కనీసం నీ మాట వినేవారికే చెప్పు. నీ బంధువులో, మిత్రులో, నీ ఆత్మీయులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బహుకరించండి. ఎందుకనంటే డబ్బు పెట్టి కొనుక్కోవాలంటే మళ్ళీ వాళ్ళు వెనకాడతారు. కనుక నువ్వు కనుక ఒకసారి బహుకరించావనుకో, ఒకసారి ఆయన గ్రంథం తెరిచి చూశాడు అనుకో, ఆ తర్వాత అదృష్టవశాత్తు అతను ఆ మార్గంలో పడవచ్చు. ఈ ప్రకారంగా ఈ భగవద్గీత ప్రచారంలో, ఈ జ్ఞాన ప్రచారంలో మనం చక్కగా పాల్గొనాలి. అలాగనే ఈ గ్రంథాలని అమ్మటం ద్వారా, ఏమంటే నేను ఊరికి ఇవ్వటం అయితే బహుకరించాలంటే చాలా కష్టం అండి, అంత డబ్బు నేను పెట్టుకోనంటే కనీసం ఈ గ్రంథాలను ఎక్కడైనా అమ్మటానికైనా ప్రయత్నం చేయాలి. అలాగైనా సరే నువ్వు 10 మంది కనుక ఈ గ్రంథాన్ని కనుక 10 మందికి కనుక నువ్వు అమ్మినట్లయితే అందులో 2, 3, 4 దాన్ని కాస్త చూస్తారు. ఆ విధంగా కూడా ఈ జ్ఞాన ప్రచారంలో మనం పాలు పంచుకోవచ్చు. లేదు ఇది కాదు, ఏ దేవాలయంలోనో ఏ మందిరంలోనో ఇదిగో దీనికి సంబంధించినటువంటి ఒక క్యాసెట్ పెట్టి అలా వినిపిస్తూ ఉన్నారనుకోండి, అలా వినేవాళ్ళు వింటూ ఉంటారు, వినని వాళ్ళు వినకుండా పోతూ ఉంటారు. ఆ విన్నవాళ్ళు ఎవరైనా మారితే మారుతారు, మారకపోతే మారకపోతారు. మనం చేయాల్సినటువంటి ప్రయత్నం మనం చేసామనేటువంటి తృప్తి మనకు ఉంటుంది. అందువల్ల అలా చేయొచ్చు. లేదా మన ఇంట్లోనే కొన్ని అవకాశాలు వచ్చినప్పుడు, లేదా కొంతమంది చుట్టాలు పక్కాలు వచ్చినప్పుడు, ఏదైనా ఫంక్షన్స్ జరిగేటప్పుడు అలాంటి సందర్భంలో కూడా కొద్దిసేపు ఇలాంటివి కనుక వినిపించినట్లయితే ఏదో కొంతమంది దాన్ని విని అర్థం చేసుకొని ఉపయోగించుకుంటే ఉపయోగించుకుంటారు. ఈ ప్రకారంగా ఏదో ఒక రకంగా మనం దీన్ని ప్రచారం చేయాలి. నాకు ఇది సాధ్యం కాదు అని కనుక ఊరుకున్నట్లయితే ఇక ఏది నీకు సాధ్యం కాదు. మరి సంసార బంధంలో చిక్కున్నటువంటి సామాన్య మానవుల్ని ఏదో విధంగా కాపాడటానికి ప్రయత్నించాలి అనేటువంటిది భగవంతుడి యొక్క ఆలోచన, భగవంతుడి యొక్క ఆశయం. ఏ కొద్దిగానైనా సరే మనం ప్రయత్నం చేయాలి. అదే మానవ ధర్మం, అదే మానవ కర్తవ్యం. భగవంతుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ పని తప్పకుండా చేయాలి. ఇది మన యొక్క 2వ కర్తవ్యం. ఇటువంటి బహుళార్థ సాధక ప్రయోజనకరమైనటువంటి భగవద్గీతని, ఇక్కడ ఈ పదం ఎందుకు వాడుతున్నామంటే బహుళార్థ సాధక ప్రయోజనం అని. రకరకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి భగవద్గీత వల్ల. ఏమిటనంటే గీత వల్ల కేవలం మోక్షం పొందడం ఒక్కటే కాదు. ఎందుకంటే గీతను చదువుకున్నటువంటి వాళ్ళందరూ మోక్షం పొందరు, ఎప్పుడో పొందుతారు, ఎన్ని జన్మల తర్వాతలో పొందుతారు. కానీ తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు కొన్ని ఉన్నాయి. కొన్ని దోషాలను తొలగించుకోవడానికి వీలవుతుంది. ఇలా అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు, లేదా మనకున్నటువంటి కొన్ని కష్టాలు, దుఃఖాలు అన్నిటిని కూడా మర్చిపోవచ్చు. ఇలా రకరకాలైనటువంటి ప్రయోజనాలైనటువంటి ఈ భగవద్గీత జ్ఞానాన్ని సవివరంగా సరళమైనటువంటి భాషలో సులభంగా అర్థమయ్యేటువంటి రీతిలో తెలుసుకొని ఇందులో ఉన్నటువంటి 18 అధ్యాయాలని 18 మెట్లుగా చేసుకొని విషాద యోగం నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కి చివరికి మోక్ష సన్యాస యోగం వరకు ప్రయాణించి ఈ జ్ఞాన యజ్ఞం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొంది నిర్వాణ సుఖాన్ని, నిరతిశయ ఆనందాన్ని, అనంతమైనటువంటి అఖండమైనటువంటి ఆనందాన్ని పొందాలి. మన యొక్క జీవితాల్ని ఈ గీతా శాస్త్రానికి అనుగుణంగా తీర్చిదిద్దుకోవాలి. తద్వారా మన జీవిత పరమలక్ష్యమైనటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని చేరుకొని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని పొంది ఈ మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. జన్మ లేకుండా జన్మ రాహిత్యానికి ప్రయత్నించాలి. మనం ఎందుకు ఈ దేహంతో ఈ లోకంలోకి వచ్చామో ఆ కర్తవ్యాన్ని నెరవేర్చుకొని మనం కృతకృత్యులం కావాలి. అప్పుడే ఈ జన్మ మనకి సార్థకమైనట్టు. ఇలా మనం నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఈ భగవద్గీత గ్రంథంలోకి మనం ప్రవేశిద్దాం. అసలు ఈ భగవద్గీత అనేటువంటి అద్భుత జ్ఞానం ఎలా అవతరించింది ఈ భూమి మీదకి? ఎందుకనంటే భగవద్గీత అంటారు, శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడంటారు. కానీ ఎప్పుడు చెప్పాడు, ఎందుకు చెప్పాడు, ఏ సందర్భంలో చెప్పాడు, ఏ అవసరం కోసం చెప్పాడు, అసలు అలా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అంటే కొంతమందికి తెలిసినప్పటికీ